ఓం సర్వేభ్యో నమః. సృష్టి సంవత్సరము 197,49,49,128. కలియుగాబ్దము 5128. విక్రమనామ సంవత్సరము 2083. శాలివాహన శకం 1948. దయానందాబ్దం 202. స్వస్తి శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరము ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసం, పాడ్యమి తిథి మరియు యుగాది సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరము అనగా శత్రువులను ఓడించుట, నాశనము చేయుట, విధ్వంసము చేయుట, గాయపరచుట. ఈ విధంగా శత్రువులు అనగా ముఖ్యంగా మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈర్ష్యాద్వేషాదులు మొదలగునవు శత్రువులను ఓడించడమే ఈ పరాభవ నామ సంవత్సరం యొక్క విశేషత. ఆ విధంగానే మనయందు ఉన్నటువంటి కామక్రోధాదులను, ఈర్ష్యాద్వేషాదులను దూరము చేసుకొని ఆత్మను పవిత్రము చేసుకొని మానవ జన్మ యొక్క లక్ష్యము ముక్తిని పొందడమే కాబట్టి ఆ జన్మను సార్థకము చేసుకొని ముక్తిని పొందేందుకు ప్రయత్నం చేయాలి. అందుకే ఈ పరాభవనామ సంవత్సరం మనకు సూచిస్తుంది. ఆ విధంగానే నడుచుకుంటూ ఈ సంవత్సరమంతయు పరమాత్మ యొక్క నామస్మరణలో ఉంటూ మన యొక్క నిత్య కర్తవ్య కర్మలు చేస్తూ నిరంతరము అనునిత్యము పరమాత్మను స్మరిస్తూ ముందుకు సాగడమే శత్రువులను జయించడము. పరమాత్మ తప్ప ఈ శత్రువులను జయించడానికి ఎవరునూ సాధ్యులు కారు. కాబట్టి పరమాత్మ యొక్క సహాయత కొరకే నిరంతరము పరమాత్మను స్మరించాలి. ఎందుకనగా పరంపిత పరమాత్మ నిరంతరము అంతటా ఉన్నటువంటి, అన్నింటి యందు ఉన్నటువంటి పరమాత్మ మనల్ని వీక్షిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నిరంతరం స్మరణ చేస్తూ లక్ష్యం వైపుకు ముందుకు సాగాలని కోరుకుంటూ నేను అందరికీ నమస్కరిస్తున్నాను. ఓం శం.